ఓం నమో వెంకటేశాయ. ఇంకా మాకైతే ఆయన పిలుపైతే వచ్చేసిందనమాట. ఆ తండ్రి పిలుపైతే వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. ఆల్మోస్ట్ మేము తిరుపతికి వెళ్ళేసి వచ్చి కూడా 2 వీక్స్ అట్లా అవుతుందన్నమాట. బట్ వీడియోస్ అనేది చాలా స్కిప్ అయిపోయినాయి. ఎందుకు అని అంటే చాలా అసలు బిట్స్ ఉన్నాయన్నమాట వీడియోస్ అన్నీ. ఇంకా చాలా మెమోరీస్ అన్నీ స్టోర్ చేసుకున్నా. బట్ ఫస్ట్ టైం వెళ్ళినాం కదా, ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్క మూమెంట్ని నేనైతే క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. ఇంకా అవన్నీ సెట్ చేసుకొని ఈరోజైతే ఇంకా ఓపికతో వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. ఇంకా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకొని ఇంకా మా ఊర్లో స్టాప్ లేదనమాట, ట్రైన్ ఇక్కడ ఆగదు. మళ్ళీ వరంగల్కి వెళ్ళి మేము అక్కడ ట్రైన్ ఎక్కాలి. ఇంకా మాకు 8:30కో 9:30కో ఉంది, సంథింగ్ నాకు అంతగా గుర్తులేదు. 9:30కి అనుకుంటా, ఇంకా 30కో 8:30కో ఉంది అనమాట ట్రైను. ఇంకా మేము మళ్ళీ వరంగల్కి వెళ్ళి అక్కడ ఎక్కాలి అనమాట. మా ఊర్లో స్టాప్ లేదు. ఇంకా మాకు రిలేషన్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు వరంగల్లో. సో అలా ఇంకా మేము ఫాస్ట్గా రెడీ అయ్యి ఇంకా అందరం ఒకే దగ్గర ఎక్కుదామని చెప్పేసి వెళ్ళిపోయినాం అనమాట వరంగల్కి. అక్కడ నుండి 2 ఫ్యామిలీస్ అట్లా వస్తున్నాయి అన్నమాట. తిరుపతి వరంగల్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా మా వాళ్ళు అయితే రాలేదు. అండ్ ఇక్కడ వచ్చేసేమో ఇంకా వీడియో కోసం అని చెప్పేసి వచ్చిన కాంచి ట్రై చేస్తాం. మళ్ళీ ఇట్లా చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఎక్కి మళ్ళీ తిరుపతిలో దిగినట్టు అట్లా చేద్దాం అని చెప్పేసి అయితే అనుకున్నాము. బట్ అయితే అది మాకు అస్సలు సెట్ కాలేదు. ట్రైపోర్ట్ దిద్దామంటే ఇంకా లోపల బ్యాగ్లో పెట్టేసినాము. ఇంకా తీయడం ఎందుకు, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారేమో అని చెప్పేసి ఇంకా మేము హడావిడిగా ఇక అసలు తీసుకున్నాము, ఇక్కడ తీసుకున్నాము. బట్ తిరుపతిలో మర్చిపోయినాం అనమాట. అసలు ఫైనల్గా తిరుపతికి అయితే వచ్చేసినాం అనమాట. ఈ 7 కొండలను చూడండి, సేమ్ దేవుడు ఫేస్కి అట్లానే ఉంది కదా. ట్రైన్ అయితే చాలా లేట్ అయిపోయింది. మేము 6కి దిగేటోళ్ళము, 7కి అట్లా దిగినాం అనమాట. అసలు వస్తుంటే ఇంకా నైట్ జర్నీ కానీ డే టైంలో అయితే చాలా బాగుంటుంది. ఆ వ్యూ అసలు ఆ కొండలు అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే. ఇంకా ఇక్కడ ఒకటి పెద్దగా హాల్లా ఉంది అనమాట. ఇంకా ఇందులోనే వాష్రూమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ స్నానాలు చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవ్వాలంట. ఇంకా అందరము అలిపిరి మెట్ల దగ్గర నుంచి స్టార్ట్ అయిదామని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇక్కడ హాల్ దగ్గర నుంచి మళ్ళీ అలిపిరి మెట్ల దాకా మళ్ళీ ఆ నుంచి బస్సు ప్రయాణం అనమాట. ఒక 5 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన లగేజ్ మొత్తం మనతోటే తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అలిపిరి మెట్ల పక్కనే ఉంటుంది లగేజ్ కౌంటర్. మనము మన లగేజ్ అక్కడ ఇచ్చేసి మనము ఇంకా అలిపిరి మెట్ల దగ్గర స్టార్ట్ అయినాం అనుకో, ఇంకా మెట్లన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన అప్పటికల్లా మన లగేజ్ మొత్తం పైనకి వచ్చేస్తుంది. మళ్ళీ ఆడ పక్కనే ఉంటుంది లగేజ్ కౌంటర్. అక్కడికి వెళ్ళి మళ్ళీ మన లగేజ్ మొత్తం తెచ్చుకోవడమే అనమాట. ఇంకా ఇక్కడ మేమైతే వెళ్తూ ఉన్నాము అలిపిరి మెట్ల దగ్గరికి. అసలు నైట్ అంతా మాకు అనగడైతే ట్రైన్లో అసలు నిద్రనే పోలేదు. ఇంటికి వెళ్దాంపా అని చెప్పేసి ఒకటే గోలవాన్తోటి అసలు ఫుల్ పబ్లిక్ ట్రైన్లో. ఇంకా అసలు మాకు కూడా అసలు ఎవరికి నిద్ర లేదు. అటు మా కన్నగాడు వండుకోలేదు, అసలు మమ్మల్ని నిద్ర పోనీయలే అనమాట. ఇంకా మనకి ఇంట్లో ఉండి ఒకటేసారి బయటికి వెళ్ళేసరికి మళ్ళీ నైట్ టైం జర్నీ కాబట్టి ఇంకా ఇంటికి వెళ్దాం ఆ మనుషులను అందరినీ చూసి ఇంకా ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ఒక్కటే గోల అనమాట. అసలు నేనైతే ఫస్ట్ టైం అనమాట తిరుపతికి రావడము. ఎంత ఎగ్జైట్మెంట్ అంటే అంత ఎగ్జైట్మెంట్, అసలు ఎక్స్పెక్ట్ చేయలే వస్తామని. బట్ పిల్లలకి మళ్ళీ ఇప్పుడు జూన్లోనే స్కూళ్ళు స్టార్ట్ కదా అని చెప్పేసి మేము ఇంకా మా రిలేషన్స్ వాళ్ళు వెళ్తున్నాము వస్తారా అని చెప్పేసి అంటే మేము ఆలోచించినాము. ఇంకా పిల్లలకు స్కూల్స్ ఉన్నాయి, ఇంకా అయితే మాకు ట్రాన్స్ఫర్స్ ఉండే అనమాట. సో ఇంకా మేము అట్లా ఆలోచించి ఏమో చూస్తాము అన్నట్టు అనుకున్నాము. బట్ మేము వెళ్తామని అయితే అసలు అనుకోలేదు. ఇంకా దేవుడు పిలుపు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆగలేం కదా. ఇంకా ఆయన పిలుపు వస్తే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇంకా సడన్గా అనుకోకుండా ప్రయాణం అన్నమాట. ఇంకా ఇంట్లో కొంచెం నా సిచ్యువేషన్ వల్ల అసలు వెళ్ళనా అని నేను వెళ్ళేదాకా అసలు నాకైతే డౌట్గానే ఉండే. ఇంకా అంతా ఆయన దయ అనిపించింది.
బస్ దిగి ఇంకా లగేజ్ కౌంటర్ దగ్గర అయితే 1 అవర్ 2 అవర్స్ అక్కడే టైం వేస్ట్ అయిపోయింది. చాలా పబ్లిక్. ఇంకా అప్పటికి టైము 11:30 12 అట్లా అవుతుంటే ఇంకా అల్పిరిమెట్ల దగ్గర నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా మనకు చుట్టుపక్కల మంచిగా ఇంకా పసుపు ప్యాకెట్లు, కుంకుమ ప్యాకెట్లు, డబ్బాలు మెట్టు మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు కదా, ఇంకా అవన్నీ పక్కనే ఉంటాయి. ఇంకా మనకు మెట్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడే దొరుకుతూ ఉంటాయి అనమాట. కొబ్బరికాయలు కూడా మంచిగా ఫ్లవర్స్, తులసి దళాలు అంటే నాకు చాలా ఇష్టం కదా, తులసి దళము, కొబ్బరికాయ, ఫ్లవర్స్ ఇవన్నీ మనకి ఇట్లా కొంచెం కవర్లో పెట్టి ఇస్తారనమాట. ఇక్కడ చుట్టుపక్కల అమ్ముతూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా పసుపు, కుంకుమ ఇవన్నీ మనకి ఇక్కడ అమ్ముతూ ఉంటారు మంచిగా. అంటే మనకు మెట్ల మీద కూడా ఇట్లా బొట్లు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు కదా, ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మొక్కుకుంటూ ఉంటారు కదా. ఇంకా అప్పటికి ఇక్కడ కూడా చాలా పబ్లిక్ ఉన్నారు. ఇంకా మనకైతే దగ్గరికి అయితే వచ్చేసినాము. అసలు ఎంత ఎగ్జైట్మెంటో నిజంగా మెట్లు ఎక్కేటప్పుడు అంత యాస్ట్ అనిపించింది, కానీ అసలు ఎక్కడ లేని సంతోషము. అసలు ఆ దేవుని చూడగానే ఎంత హ్యాపీయో. అంతసేపు లైన్లో నిల్చున్నా కూడా ఒక్క క్షణం ఆయనను చూసిన తర్వాత అసలు ఏడుపే వచ్చేస్తుంది. ఫస్ట్ టైం నాకైతే నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందో. ఇంకా అప్పటికి మా కన్నగాడైతే పడుకున్నాడు అనమాట. ఇక్కడ కూడా ఫుల్ పబ్లిక్ అనమాట. ఇంకా మేము కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోతూ ఉన్నాము. అసలు ఇట్లాంటి ఒక మూమెంట్ నా లైఫ్లో వస్తుందని చెప్పేసి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనే చెప్తా. ఫోన్లో చూస్తుంటేనే మనకు ఏదోలా అనిపిస్తుంది, అబ్బా అసలు అట్లనే చూస్తూ ఉంటాము ఎంత హ్యాపీతో. బట్ నాకు ఇట్లాంటి ఒక మూమెంట్ వచ్చిందంటే అసలు ఆ క్షణం అక్కడ ఎంత హ్యాపీగా ఉన్నా అంటే అసలు అంత హ్యాపీ అనిపించింది నాకైతే. ఇక్కడ మనం తీసుకొచ్చిన పసుపు, కుంకుమ, పువ్వులు అండ్ తులసి దళాలు, కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచి అయితే మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా మెట్టు మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు కదా. ఇంకా మా కన్నగాడు అయితే అప్పటికి పడుకున్నాడు మా పిల్లలకి ఇచ్చేసి. ఇంకా ఇక్కడ నేనైతే కొబ్బరికాయ కొడుతూ ఉన్నా అనమాట. ఇంకా ఈ క్షణం కోసం అసలు ఎన్ని రోజుల నుంచి వెయిటింగో, అసలు ఎంత ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నానో. అక్కడ ఉన్నంతసేపు ఇంకా కొద్దిగా సేపు ఉంటే బాగుండు, నిమ్మలంగా వెళ్తే బాగుండు అని చెప్పేసి అనిపించింది అనమాట. మనం ఒకవేళ తిరుపతికి వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ అది మనము అల్పిరిమెట్ల నుంచి మెట్లు ఎక్కేది ఉంది అని అంటే ఖచ్చితంగా అక్కడ 2 రోజులు స్పెండ్ చేయాలి. ఒక రోజు మొత్తం మెట్లకే సరిపోతుంది. మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే దేవుడు దర్శనం పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. లేకపోతే ఇంకా మనము మెట్లు ఎక్కిపోయి అలసిపోతాం అనమాట. ఇంకా అప్పుడే వెళ్ళి స్నానాలు చేసి మళ్ళీ నైటే దేవుడి దర్శనం చేసుకున్నాడు అలా అయిందనమాట మాకు. లేదంటే కొంచెం మంచిగా ఇంకొక రోజు గ్యాప్ ఉంటే ఒకరోజు మొత్తం మెట్లు, తర్వాత మళ్ళీ తెల్లారి దేవుని దర్శనం చేసుకుంటే అట్లా మంచిగా అనిపిస్తుంది, ఫ్రీగా ఉంటుంది. మనం కూడా నిమ్మలంగా ఓపికతో దేవుని దర్శనం చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. లేకపోతే ఎంత హడావిడి అవుతూ ఉంటుంది. అండ్ మాకైతే అలానే అనిపించింది. నాకు అనిపించింది ఇంకొక రోజు ఉంటే బాగుండు అని అనిపించింది. బట్ ఇంకా రిటర్న్ టికెట్లు కూడా బుక్ చేసారు కాబట్టి మళ్ళీ ఇంకా ఈవినింగ్ 4 అట్లా మళ్ళీ మేము స్టేషన్లో ఉండాల్సి వచ్చింది అనమాట. ఇంకా మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంకా అలివేలు అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని వస్తూ ఉంటారట. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాము అనమాట. ఇంకా అందరం రిలేషన్స్ వచ్చినాం కాబట్టి ఒక్కొక్కరికి దొరకకుండా ఇంకా ఫాస్ట్గా వెళ్తూనే ఉన్నారనమాట. అండ్ ఇంకా మనకి కొన్ని మెట్లు ఎక్కగానే ఇంకా మనకి స్టార్టింగ్లో అయితే కృష్ణుడు ఉంటాడు, గోశాల అనమాట. గోవులు, కృష్ణుడు ఇట్లా ఉంటారనమాట. ఇంకా వాళ్ళని దర్శనం చేసుకొని ఇంకా వెళ్తూనే ఉండాలి ముందుకు. అసలు గోపురం చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది కదా. ఇంకా అక్కడ మంచిగా 2-3 ఫొటోస్ దిగి ఇంకా ఇక్కడ గోవిందనామాలు అయితే పెట్టుకుంటూ ఉన్నాం అనమాట. అసలు ఎక్కడ చూసినా ఆయన నామస్మరణే. స్టార్టింగ్లో పిల్లలు ఎగ్జైట్మెంట్తో ఉన్నారు, బట్ వెళ్తుంటే కూడా అంత డీలా ఏం అవ్వలేదు. మనకి వెళ్తుంటే ఇంకా ప్రసాదాలు పెడుతూనే ఉంటారు, స్నాక్స్ మనకు కావాల్సినవి అన్నీ తినొచ్చు. అండ్ వాష్రూమ్స్ కూడా మంచిగా అవైలబుల్ ఉంటాయి, వాటర్ ఇబ్బంది ఏమి ఉండదు, మంచిగా ఆడుతూ పాడుతూ ఎక్కొచ్చు. బట్ ఎక్కిన తర్వాత మనకు రెస్ట్ అవసరం ఖచ్చితంగా. మళ్ళీ నెక్స్ట్ డే దర్శనానికి పోతే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మార్నింగే దర్శనం అయితే మంచిగా ఉంటుంది, చుట్టుపక్కల వ్యూ చూడొచ్చు, ఆ గుళ్ళు చూడొచ్చు. నైట్ అయితే అంతగా ఏం కనిపించదు కదా. డే టైం అయితే దేవుని దర్శనం చేసుకోవచ్చు మంచిగా. చుట్టుపక్కల వ్యూ, గుళ్ళు ఇవన్నీ మంచిగా కనిపిస్తాయి కదా. ఎందుకంటే మనం ఫస్ట్ టైం పోయిన వాళ్ళమే డే టైంనే దర్శనం చేసుకోవాలి. నైట్ టైం ఎంతగా ఏం కనిపించవు. ఇంకా నైటే మనకి నిద్ర వస్తూ ఉంటుంది. ఇంకా దేవుని దర్శనం చేసుకొని ఎంబడే ఇంకా వెళ్ళిపోతూ ఉంటాము. ఆ జనాలల్లో ఇంకా ఓపిక ఉండదు, నిలబడి హాస్టకు వస్తూ ఉంటుంది కదా. ఎప్పుడు చూసినా అంతే మంది ఉంటారట.
నేను మా ఆయనని అడిగినా అనమాట, ఎప్పుడైనా మంచిగా అంటే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు అందరూ తీసుకొస్తూ ఉంటారు కదా హాలిడేస్లల్లో. బట్ హాలిడేస్ అయిపోయిన తర్వాత వస్తే అట్లా ఫ్రీగా ఉంటుందా అంటే అస్సలు ఫ్రీగా ఉండదు, ఎప్పటికీ రష్గా ఉంటారని చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఇక్కడ బొట్టు పెట్టుకున్న తర్వాత ఇంకా వెళ్తూనే ఉన్నాము ఇంకా ముందుకి. ఇంకా ఒక్కొక్కరికి దొరకకుండా వెళ్తూ ఉన్నారనమాట. ఎందుకంటే మన ఓపిక, ఇంకా మనకు ఓపిక ఉన్నంతసేపు నడుస్తూనే ఉండాలి. ఇంకా కంటిన్యూగా మెట్లు లేవు, మెట్లు ఉంటే ఇంకా ఘోరం ఉంటుంది. ఇంకా ఆడాడ నడుచుడు, ఇంకా ఆడాడ మెట్లు అట్లా ఉన్నాయన్నమాట. ఇంకా కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక పెద్ద బండలా ఉంది, దానికి అన్ని ఇట్లా రౌండ్లుగా ఉన్నాయన్నమాట. మన మోకాళ్ళల్లో పెట్టి ఇట్లా మొక్కుతూ ఉన్నారు చాలామంది, వచ్చిన వాళ్ళంతా అట్లే చేస్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా మొక్కుకొని మళ్ళీ బయలుదేరిపోయినాం అనమాట. అండ్ వాటర్, వాష్రూమ్స్ మంచిగా అవైలబుల్ ఉంటాయి అన్నమాట మనకి చుట్టుపక్కల. అండ్ పిల్లలకు కూడా స్నాక్స్. బట్ మేము ఇంటి దగ్గర తెచ్చుకున్న స్నాక్స్ పట్టుకొని వెళ్ళాం అనమాట. ఇంటి దగ్గర నేను అప్పాలు, కారం పూస, అటుకులు ఇవన్నీ చేసి ఉంటే ఇంకా అవి మనము అంటే మన బట్టల లగేజ్ మొత్తం అక్కడ కౌంటర్ దగ్గర ఇచ్చేసి ఓన్లీ మనం తినే స్నాక్స్, వాటర్ బాటిల్స్ ఇవి ఒక బ్యాగ్లో పెట్టుకొని మనము తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇంకా ఒక్కలం ఉంటే మనకి ఏమన్నది బ్యాగ్ పట్టుకొని వెళ్ళొచ్చు. ఇంకా మాకు కన్నగాడు ఉన్నాడు కాబట్టి మా పిల్లల్ని పట్టుకోమంటే ఇంకా వాళ్ళకి ఎక్కువ ఆస్ట అని చెప్పేసి ఇంకా వాళ్ళు కాసేపు, మేము కాసేపు, మా అన్నయ్య వాళ్ళు కాసేపు అట్లా పట్టుకున్నారనమాట. ఇంకా మా కన్నగాని ఎవరో ఒకరు ఖచ్చితంగా ఎత్తుకోవాల్సింది. ఇంకా నేను కాసేపు, మా ఆయన కాసేపు, ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా అట్లా ఎత్తుకున్నారనమాట. ఇంకా ఆయన ఎవరి దగ్గర ఓడు సరిగ్గా. ఇంకా మనం మెట్లన్నా ఫాస్ట్గా ఎక్కుతాం కానీ ఇంకా ఒకరిని ఎత్తుకొని మెట్లు ఎక్కాలంటే చాలా యాస్ట్ వస్తూ ఉంటుంది కదా. ఇంకా వాడు కొద్దిసేపు పడుకుంటున్నాడు, కొద్దిసేపు లేస్తున్నాడు, ఇంకా కొద్దిసేపు మా ఆయన, కొద్దిసేపు నేను అలా ఎత్తుకొని ఇంకా ఎక్కుతూ ఉన్నాం అనమాట. ఇంకా ఇద్దరు పెద్ద పిల్లలు అయితే మాతో లేకుండే, ఇంకా మా పెద్దోడు అంత ఫాస్ట్గా నడుస్తూనే ఉన్నారు. కొంచెం మనతోటి ఉంటే మనకు రిలాక్స్ ఉంటుంది. ఇంకా అటు ఇటు జంతువులు కనిపిస్తే ఇంకా అక్కడే ఆగిపోతే, ముందుకు వెళ్ళిపోతే వాళ్ళు అక్కడే ఉంటారు కదా, ఆగమవుతారు కదా అని చెప్పేసి ఇంకా కోపం వచ్చి ఇంకా తిట్టినాం అనమాట పిల్లల్ని. బట్ అప్పటికి చిన్నవాడు మాతోటి లేడు, పెద్దోడు ఒక్కడే ఉన్నాడు. ఇంకా మా అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసి అడిగినాం అనమాట, ఇట్లా ఉన్నాడా అంటే లేడు అని అన్నారు. ఇంకా ఒక్కసారి అసలు ఫుల్ భయం అయిపోయింది. ఇంకా వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉన్నారు ఫాస్ట్గా. పేరెంట్స్ తోటి ఉండాలి ఎటు వెళ్ళినా. ఇంకా కోపం వచ్చి ఇంకా పొల్లు తిట్టినాం అనమాట. ఇంకా మాతోటే ఉండాలి కదా, ఎందుకు అట్లా వెళ్తున్నారు అని చెప్పేసి. చుట్టుపక్కల జంతువులు కనిపిస్తే ఇంకా ఎగ్జైట్మెంట్ తోటి అక్కడే ఉంటారు, ఇంకా వాళ్ళు అక్కడే ఆగిపోతారు. మనం ఫాస్ట్గా వెళ్తూ ఉంటే మా అన్నయ్య వాళ్ళు అయితే ముందుకు వెళ్ళిపోయారు. ఇంకా మేమిద్దరమే లేట్ అనమాట. ఇంకా చిన్నగాడు కనిపించేసరికి ఇంకా అసలు టెన్షన్ ఉండే. ఇంకా ముందుకెళ్ళి ఇంకా అవన్నీ చూసేదాకా ఏదోలా అనిపించింది. ఇంక ఇక్కడ మేమిద్దరమే లేటు, అందరు ఫాస్ట్గా వెళ్తూనే ఉన్నారు. ముందు ఎటైనా పోతే నిజంగా ఎవరు పిల్లలు వాళ్ళ చేతిలో ఉండాలి కదా, లేదంటే భయం అవుతా ఉంటుంది. పిల్లలు వెనకాల ఉన్నారు, మేమైతే వాడికి అనిపించేదాకా అట్లనే అనిపించింది అసలు. మరి అన్నయ్య ఉన్నాడా లేదంటే ముందుకు వచ్చినా అని చెప్పేసి. ఇంకా అన్నయ్య కూడా లేడు అని అంటే టెన్షన్ అయింది. ఇక్కడ చూడండి గోవిందనామం అసలు ఎంత పెద్దగా ఉందో. ఇంకా సగం దూరం అయితే వచ్చేసినట్టే ఇక్కడ. ఇంకా మా కన్నగారిని అయితే ఎత్తుకోనికి ట్రై చేస్తూ ఉన్నారు మా అన్నయ్య వాళ్ళు, అక్క వాళ్ళు ఇట్లా. బట్ వాడైతే ఎవరి దగ్గరికి వెళ్తలేడు. 2000 కంప్లీట్ చేసుకున్నట్టున్నాము. ఇక్కడ అన్ని స్నాక్స్ షాప్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ మా ఆయనకైతే ఫోటో దిగుదామని చెప్పేసి చెప్తూ ఉన్నా. ఏమో పైనకి వెళ్ళిన తర్వాత దిగుదాం అన్నాడు. అసలు మాకు టైమే లేదు. అసలు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకైతే ఊకే అనిపించింది, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు ఫోటో ఎందుకు దిగితే బాగుండు అని మా ఆయన అయితే ఊకే సతాయించిన. ఇక్కడ కూడా టెంపుల్ ఉంది అనమాట. ఇక్కడ రాములవారి టెంపుల్ ఉంది, హనుమాన్ టెంపుల్ ఉంది. ఇంకా షాప్స్ అయితే చాలా ఉన్నాయి, మనకి నచ్చింది తినొచ్చు. మ్యాంగోస్ అయితే ఫుల్గా ఉన్నాయి, అసలు మ్యాంగో సీజన్ కదా ఇప్పుడు. ఇంకా మ్యాంగోస్ అండ్ టిఫిన్స్, అన్నము ఏదైనా తినొచ్చు ఇక్కడ. ఇంకా బట్ మేమైతే ఏం తినలే, ఇంటి దగ్గర తెచ్చుకునే తిన్నాం అనమాట. ఇంకా అవే లగేజ్ ఖాళీ అవ్వాలి కదా, ఇంకా అది పట్టుకోవడం ఇంత బరువు. ఇంకా మేము తెచ్చుకున్నాయి అవి తినేసినాం అనమాట. ఇంకా చాలా జనాలు ఉన్నారు ఇక్కడ చూడండి. ఇంకా టిఫిన్స్, అన్నము మనకి ఏది నచ్చితే అది తినొచ్చు ఇక్కడ. మెట్లు ఎక్కుతుంటే అనిపిస్తూ ఉంటుంది, మామూలుగా ఎక్కి సగం దూరం దాకా పోతామా, 2000 వచ్చింది అనుకో, అమ్మ మనం ఇప్పుడు 2000 మెట్లు ఎక్కినామా అని అనిపిస్తూ ఉంటుంది తెలుసా నిజంగా. ఇంకా ఈడైతే మొత్తం కాలినడకనే, మెట్లు ఎక్కి అన్ని వరుసగా మెట్లు ఉండవు. ఇంకా శ్రీవారి మెట్లు ఉంటాయట, ఆ మెట్లు 2000 ఏమో ఉంటాయంట. అవి కంటిన్యూగా మెట్లే ఉంటాయంట. మనకి ఇప్పుడు ఈ అల్పిరి మెట్లు ఏమో ఒక సగం మెట్లు ఉంటాయి, సగం కాలినడకన ఉంటుంది అనమాట. మనిషికి అలసట లేకుండా స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి నడుచుకుంటూ వెళ్ళిన దారి అంట ఈ అల్పిరి మెట్లు. 7 కొండలు ఎక్కుతాం, నిజంగా ఎక్కినాక అనిపిస్తుంది ఆ హ్యాపీనెస్. అసలు 7 కొండలు ఎక్కుకుంటూ ఆ తండ్రి దర్శనానికి వచ్చినామా అని చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా. మనము ఎర్లీ మార్నింగే తొందరగా స్టార్ట్
ఇంతసేపటి దాకా వాడిని ఎత్తుకొని దాక్తుంది ఇట్రా అమ్మ వాడిని ఎత్తుకొని మెట్లు ఎక్కినాము. 2000 మెట్లు అయితే కంప్లీట్ చేసినాము. కన్నయ్య వాళ్ళు ఇక్కడే వచ్చేసుకుంటారు. నిన్ను ఉంటావారా కన్నయ్య? జంగలి ఇదంతా ఇట్లుంటే కొంచెం బెటర్ ఉంటుంది. ఉప్పు కారం పెట్టేమనమా? ఉప్పు కారం పడద్దు మాకు. వేసి కన్నా వద్దు తీయకు మమ్మ వద్దురా. ఇట్లా మెట్ల లోపలికి రావేమో ఇంతమంది జనాలు ఉన్నా వాటికి భయమే లేదు అసలు. వావ్ ఆంజనేయులు గారిని కలుసుకోవస్తుందా గొడవనది. మనకైతే మధ్యలో హనుమాన్ టెంపుల్ వస్తుంది. చాలా పెద్ద హనుమంతుడు. బాకి మెట్ల మార్గం పక్కనే ఉంటుంది. రోడ్డు కూడా టచ్ అవుతా ఉంటుంది. చూడండి వెహికల్స్ ఇంకా మధ్యలో అయితే రోడ్డు నుంచి కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. కొండ ఎక్కాలి, కొండ దిగాలి. ఇంకా మనకి మధ్యలో హనుమంతుని కూడా దర్శనం చేసుకొని ఇక్కడ వెళ్ళాలన్నమాట. మళ్ళీ ఇంకా ఇక్కడ టచ్ అయినా అనమాట చిన్నగాడు మాతో, ఇంకా మా అన్నయ్య వాళ్ళతో, ఇంకా వాళ్ళ పిల్లలతో అందరూ ఇంకా సరదాగా ఫాస్ట్గా నవ్వుకుంటూ ఎక్కుతూ ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ టచ్ అయ్యిండు. ఇంకా ఇక్కడ అందరం కలిసినాము. మళ్ళీ ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ తలా మంచిగా అట్లా ఫొటోస్ దిగి ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం అనమాట. దీన్ని సేమ్ అది ఉడతలానే ఉన్నది కానీ కొంచెం పెద్ద ఉంది. అసలు భయపడట్లేవు జంతువులు మనుషులకి. ఇంకా మనుషులు ఇట్లా పోతూ ఉంటే అక్కడికి వస్తున్నాయి, వాళ్ళు ఏది ఇస్తే అది తింటూ ఉన్నాయి అనమాట. మంచిగా ఎంత పెద్దగా ఉన్నాడు అసలు హనుమాను. ఫైనల్గా మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. చాలా వరకు రోడ్డు మీద కూడా మనము ఒక 2 కిలోమీటర్లు ఇట్లా నడవాల్సి వస్తుంది. ఇంకా తర్వాత మనకి ఇట్లా మోకాళ్ళ పర్వతం వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ నుండి కొన్ని మెట్లు మొత్తం అన్నీ ఎక్కిపోయినా అవసరం లేదు కానీ కొన్ని మనము మొక్కుకొని ఇన్ని ఎక్కుతా అని చెప్పేసి మొక్కుకొని అట్లా కూడా ఎక్కొచ్చంట. ఇంకా ఇది మోకాళ్ళ పర్వతము ఇష్టం అనమాట. ఒకవేళ మనం అన్నీ ఎక్కాలని అనుకుంటే అన్నీ ఎక్కొచ్చు, లేదంటే నా ఓపిక తండ్రి నేను ఇన్నే ఎక్కగలుగుతా అని చెప్పేసి ఆయనకు మొక్కుకొని మనం అన్నీ ఎక్కొచ్చు అనమాట. ఇంకా చూడండి అసలు వ్యూ ఎంత బాగుందో. గుట్టలు అయితే అసలు ఎంత పెద్ద పెద్ద కొండలు, అసలు రోడ్డు పక్కనే కొండలు. అయితే బస్సులు మొత్తం అట్లా వస్తున్నాయి అనమాట. 7 కొండలు ఎక్కేసి వచ్చినామా అని అనిపిస్తుంది నిజంగా. ఎనుకో తిరిగి చూస్తే ఇంత దూరం ఎట్లా వచ్చినాము అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే బొట్టు పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి ఇంకా మోకాళ్ళ మీద నడవడం అయితే స్టార్ట్ చేయాలన్నమాట. అన్నీ ఎక్కాలంటే కష్టమే అని చెప్పేసి నేనైతే 11 మెట్లు ఎక్కిన, అండ్ మా ఆయననేమో 7 మెట్లు ఎక్కిండు అనమాట. ఇంకా మళ్ళీ మాకు టైం లేదు, అప్పటికే టైం 4 అవుతుంది. ఇంకా సగానికి కాకపోయినా కొంచెం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా 1000 మెట్లో 800 మెట్లో ఉన్నాయి అనమాట. ఇంకా ఎక్కితే కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ నుండి మళ్ళీ మాకు 5 గంటల గట్ల మేము రూమ్ తీసేసుకోవాలి, ఎందుకంటే టైం అయిపోతుందంట. మళ్ళీ 9కో ఏమో ఉంది దర్శనము. ఇంకా మళ్ళీ ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేసారు కాబట్టి ఇంకా మనం ఆ టైం వరకు అక్కడ ఉండాలి కదా. మళ్ళీ రూమ్ చూసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి రెడీ అయ్యి పోయేసరికి టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా మేమైతే ఫాస్ట్గా ఇక్కడ నుండి ఇంకా ఎక్కడ ఆగలేదు. ఇంకా అక్కడ ఉన్నంతసేపు అయితే కొంచెం స్లోగానే వచ్చినాము. ఇంకా ఇక్కడ నుంచి
ఫాస్ట్గా వెళ్ళినామన్నమాట. ఎక్కడంత రెస్ట్ తీసుకోలేదు, ఎందుకంటే మళ్ళీ టైం అయిపోతుంది దర్శనానికి అందాలి కదా అని చెప్పేసి మళ్ళీ రూమ్ చూసుకొని మళ్ళీ అక్కడ స్నానాలు చేసి మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళేసరికి టైం అవుతుంది అని చెప్పేసి ఇంకా ఎక్కడ ఆగలేదు, ఫాస్ట్గా వెళ్ళేసినాం అనమాట. ఇంకా ఫైనల్గా మెట్లు ఎక్కడైతే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. 3500 మెట్లు ఇక్కడతో కంప్లీట్. ఇంకా ఆ తండ్రి కృపతో మొత్తానికైతే మెట్లు ఎక్కడు కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా ఈడ మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలన్నమాట. పసుపు కుంకుమ వేసుకొని కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఇక్కడ నుండి ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అవ్వడమే అనమాట. మళ్ళీ మాకు బ్యాగుల దగ్గర చాలా లేట్ అయింది. ఇంకా ఆడ జరసేపటి దాకా వెయిట్ చేసి ఇంకా అప్పుడు బ్యాగులు తీసుకొని అమ్మ ఇంకా ఒక్క నిమిషం అలసట అంతా ఎక్కడికో ఎగిరిపోయినట్టు అనిపించింది. ఇన్ని 7 కొండలు ఎక్కి ఆ స్వామి దగ్గరికి వెళ్తున్నా అని చెప్పేసి ఆ హ్యాపీనెస్ అసలు వేరు అనుకోండి. ఆయన దగ్గరికి రావాలంటేనే మనకు రాసిపెట్టి ఉండాలి. ఎవరన్నా మీరు తిరుపతికి వస్తారా అని అంటే ఖచ్చితంగా వస్తామని చెప్పాలంట. రాము అని అంటే అసలు ఎప్పటికీ ఈ కొండకైతే రానివ్వడంట ఆయన. ఇంకా మేము తెచ్చుకున్న స్నాక్స్ అయితే ఇంకా కొంచెం ముందుకెళ్ళి అక్కడ తినేసిన తర్వాత ఇంకా మేమైతే మళ్ళీ రూమ్ కోసం అని చెప్పేసి మళ్ళీ ఉరకడమే అనమాట. ఇంకా మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళి ఇంకా రూమ్ చూసుకునేసరికి కూడా కొంచెం టైం పట్టింది అనమాట. ఇంకా అప్పటికే టైం వచ్చేసి 6 అవుతుంది. ఇంకా రూమ్ చూసుకొని మేమైతే ఫాస్ట్గా మళ్ళీ స్నానాలు చేసుకొని మళ్ళీ ఇంకా వీళ్ళు గుండ్లు చేపించుకొని ఇంకా అప్పుడు మళ్ళీ రెడీ అయ్యి దేవుడి దర్శనానికి అయితే ఇక్కడ బయలుదేరినాం అనమాట. అండ్ అప్పటికి టైము 7 8 అవుతుంది. ఇంకా ఫుల్ మబ్బు చేసింది, వర్షం పడేటట్టు ఉందన్నమాట. ఎంత చల్లగా అసలు. ఇంకా వాళ్ళు గుండ్లు చేయించుకొని ఇంకా మంచిగా అందరం రెడీ అయ్యి ఇంకా దేవుడి దర్శనానికి అయితే వచ్చినాం అనమాట. ఫస్ట్ వారాహి దేవుడిని దర్శనం చేసుకున్నాము. తర్వాత ఇంకా అయ్యవారి దర్శనానికి అయితే లైన్ కట్టినాం అనమాట. కొంచెం వెయిట్ చేయించిండు అంతే, ఎక్కువసేపు ఏం వెయిట్ చేయలేదు. ఎందుకంటే మెట్ల ద్వారా మేము వెళ్ళినాం కాబట్టి కొంచెం మాకు అలసట అనిపించింది లైన్లో నిలబడాలంటే. అట్లా కూడా కొంచెం మనం ఎంత బుక్ చేసి పైసలు పెట్టి బుక్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా కొద్దిసేపు లైన్లో నిలబడాల్సిందే. ఇంకా కొద్దిసేపు నిలబడ్డము అంతే, ఎక్కువసేపు అయితే ఏం నిలబడలేదు. 2 అవర్స్లో దర్శనం అయిపోయింది. ఇంకా ఫుల్ వర్షం పడుతుంది, అసలు చల్లగా గాలి, అసలు ఎంత మంచిగా అనిపించిందో నైట్. బట్ డే టైం అయితే ఇంకా మంచిగా ఉండు అని అనిపించింది నాకైతే. మేము లైన్లోకి ఇట్లా స్టార్ట్ అయినామో లేదో ఫుల్ వర్షం పడింది అనమాట. అండ్ మంచిగా అనిపిస్తుంది కదా, ఇంకా మెట్లు ఎక్కేటప్పుతాం కదా, మెట్ల ద్వారా వచ్చేటప్పుడు వర్షం పడితే ఇంకా మస్తు అనిపిస్తుంది తడుచుకుంటూ. అండ్ ఇక్కడ మా కన్నగాడు చూడండి, వానికి కూడా పంచనే తీసుకొచ్చినా కానీ ఇంకా నైట్ టైం కదా, మళ్ళీ దర్శనం అయ్యేసరికి ఏ టైం అవుతుందో ఇంకా అది కూర్చుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట. షర్ట్ వేస్తే అని చెప్పేసి ఇంకా నార్మల్గా టీ షర్ట్ అట్లా వేసినాను అనమాట. ఇంకా పెద్ద పిల్లలు అయితే అందరికీ మంచిగా పంచలే కట్టుకున్నారు. అండ్ దేవుడి దర్శనం అయితే చాలా బాగా అనిపించింది. బట్ ఒక్కసారిగా ఆ అయ్యవారిని చూడంగానే అసలు ఏడుపు వచ్చేసింది అనుకోండి, అంత బాగా అనిపించింది. ఇంకా ఇదైతే రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకున్నాను అనమాట. అండ్ డే టైం వ్యూ అండ్ చాలా బాగుంది. అండ్ ఇంకా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే అండి. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.